రాధా గాయత్రి మృతి ఘటన ఊహించని మలుపు తిరిగింది. భర్త శ్రీచరణ్పై ఉత్తరాఖండ్లో కేసు నమోదైంది. రాధా గాయత్రి తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగారు ముస్సోరి పోలీసులు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి అనుమానాస్పద మృతిపై ఉత్తరాఖండ్లో కేసు నమోదైంది. రాధా గాయత్రి తండ్రి సుధాకర్ ఫిర్యాదు మేరకు భర్త శ్రీచరణ్పై కేసు నమోదు చేశారు ముస్సోరి పోలీసులు. రాధా గాయత్రి భర్త శ్రీచరణ్పై అనుమానాలు ఉన్నాయంటూ ఉత్తరాఖండ్ డీజీపీని కలిశారు తండ్రి సుధాకర్. అందుకు సంబంధించిన ఆధారాలను అందజేశారు. ఆ తర్వాత ముస్సోరి పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రాధా గాయత్రి శ్రీచరణ్ వాట్సాప్ చాట్ పరిశీలించాలని, అలాగే శ్రీచరణ్ ఆర్థిక లావాదేవీలు, హోటల్ సీసీటీవీ ఫుటేజ్, కమ్యూనికేషన్ రికార్డులు చెక్ చేయాలని ముస్సోరి పోలీసులను కోరారు సుధాకర్. రిషికేశ్, హరిద్వార్ యాత్ర గురించి తమకు చెప్పలేదన్నారు. ముస్సోరి వెళ్తున్నట్టుగాని, అక్కడ బస చేస్తున్నట్టుగాని చెప్పలేదంటున్నారు రాధా గాయత్రి తండ్రి సుధాకర్. అంతేకాదు 14వ తేదీ అర్ధరాత్రి భార్యాభర్తలు సన్నిహితంగా దిగిన సెల్ఫీ ఫోటో ఒకటి శ్రీచరణ్ ఫోన్ నుంచి వచ్చిందని వెల్లడించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రాత్రి 1:38కి సెల్ఫీ ఫోటో పంపడం అనుమానం కలిగిస్తోందన్నారు. బంగీ జంప్ కు వెళ్లామని చెప్పారని, కానీ ఒక్క ఫోటో కూడా వాళ్ళిద్దరు ఫోన్లలో లేదన్నారు. రాధా గాయత్రి మృతిపై పూర్తిస్థాయి విచారణ చేసి తమకు న్యాయం చేయాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు తండ్రి సుధాకర్. ఆహారంలో ఏదైనా కలిపి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. భర్త వేధింపులపై తల్లికి చెప్పుకొని గాయత్రి బాధపడేదన్నారు సుధాకర్.